దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోవేలు పుస్తకం 2 అధ్యాయం 21 దేశమా భయపడక సంతోషించి గంతులు వేము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. చూడండి, ఈరోజు మన భారతదేశమునకు స్వాతంత్రము లభించినటువంటి రోజు. మనము 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన యొక్క భారతదేశానికి స్వాతంత్రము తీసుకురావడానికి ఎంతోమంది పెద్దలు, యోధులు, వీరులు ఎంతో పోరాటం చేశారు. వారి పోరాట ఫలితమే ఈ దినం మనకి స్వాతంత్రము కలిగింది. అయితే ఈ దినము మన దేశమంతా కూడా ఎంతో పండుగ వాతావరణం కలిగి ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ దేశం స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి యోధులను జ్ఞాపకం చేసుకుంటూ వారి పేరట పలు సేవా కార్యక్రమాలు దేశమంతా జరుగుతూ ఉంటాయి. మరి వారు చేసినటువంటి పనులు మన దేశ చరిత్రలో అలాగే నిలిచి ఉన్నాయి. మనము వారిని ఈరోజు కాదు కానీ మనము అనేక సందర్భాల్లో మన యొక్క పోరాట యోధులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగుననే క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఈ దేశం పట్ల ఎంతో గొప్ప బాధ్యతను అప్పగించారు. అది ఏంటి అంటే, మన దేశ జనాభా 140 కోట్ల మంది. అలాగే మన దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే మరి ప్రతి ఒక్క ప్రాంతం కొరకు, ప్రతి ఒక్క ప్రజల కొరకు ప్రార్థించాలని దేవుడు మనకి ఎంతగానో ఆ భారాన్ని, బాధ్యతను అప్పగించారు. అయితే దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిచ్చారు కదా, మనుషులందరూ సుఖముగా బ్రతుకు నిమిత్తము మీరు దేశ క్షేమం కొరకు, దేశ నాయకులు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారుగా ఉండాలి అని. అయితే మరి దేశంలో క్షేమము, నెమ్మది, ఆరోగ్యము, సమాధానం, ఐక్యత ఇవన్నీ కూడా ఉండాలి అంటే మనము తప్పకుండా ప్రతిరోజు మన దేశం కొరకు, వాటన్నిటి కొరకు ప్రార్థన చెయ్యాలి. అయితే మన దేశము నలుమూలలా కూడా చుట్టూ ఉన్నటువంటి సైనికుల కొరకు కూడా మనం ఎంతో ప్రార్థిస్తూ ఉంటాం. మన దేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉండాలి. మన దేశాన్ని ప్రభు పరిపాలించాలి. మన దేశంలో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. మన దేశంలో పాపము, శాపము, నరహత్య, వ్యభిచారము, దేవునికి విరోధమైన ప్రతి చెడు కార్యములన్నీ తొలగింపబడి దేవుని యొక్క గొప్ప వెలుగుతో, ఆయన రక్షణతో మన దేశము నింపబడాలి. మన దేశంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా, క్షేమముగా, సంతోషంతో ఉండేవారిగా ఉండాలి. అందుకే దేవుడు క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ దేశం పట్ల గొప్ప బాధ్యతను అప్పగించారు. మరి దేశం కొరకు కనీసం నెలకొక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థించండి. లేదు మేము నెలకి 2 సార్లు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తామంటే ప్రార్థించవచ్చు. మరి ప్రతిరోజు కూడా మరి ఎంతో భారం కలిగి మహారోదనముతో దేశాన్ని రక్షించమని, మన దేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉండాలని మన దేశం ఆయన చేతులకు అప్పగిస్తూ ప్రతిరోజు కూడా మనం ఎంతో ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి మరి ఎంత గొప్పగా దేవుడు మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. మన దేశ ప్రజలందరూ కూడా గొప్పగా రక్షించబడాలని మనము ఇంకా ఎక్కువగా ప్రార్థించేవారుగా ఉందాము. మన దేశమును మనం ప్రేమిద్దాము. మన దేశము నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, అభివృద్ధి, ఆశీర్వాదం అన్నీ కలిగి ఉండాలి. మన దేశంలో ఉన్న ప్రజలందరినీ బాగుగా పరిపాలన చేయులాగున మరి దేశ నాయకులకు దేవుడు గొప్ప జ్ఞానము ఇచ్చులాగున దేశ నాయకుల కొరకు మనం ఎంతో భారం కలిగి ప్రార్థించాలి. మన దేశానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి శత్రు సమూహములను దేవుడు చెదరగొట్టులాగున, మన దేశ బాడు చుట్టూ ఆయన అగ్ని కంచె ఉండులాగున, ఆయన కాపుదల ఉండులాగున, ఎంతో జ్ఞానము, మెలకువ అధికారికి, నాయకులకి దేవుడిచ్చులాగున మనం మానక ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. వారిని, వారింటి వారిని రక్షించండి. వారిని, వారింటి వారిని గొప్పగా పోషించండి. ఎంతో గొప్ప నీ కాపుదలి, సన్నిధి, సహవాసం వారికి దయచేయండి ప్రభా. వారి పిల్లల్ని పోషించండి ప్రభా. ఎటువంటి సమస్యలతో, ఇబ్బందులతో సతమతమవుతున్నారో నీ బలమైన హస్తము చాపి వారికి సహాయం చేసి ఆదుకోమని అడుగుచున్నాను దేవా. వీరందరినీ ప్రభ నీ కృపలో భద్రపరచండి ప్రభ. కీడు శోధన పని తప్పించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకి దేశం పట్ల ఎంతో ప్రార్థించే భారాన్ని
ఆహారాన్ని వారికి పెట్టండి అయ్యా. అటువంటి బాధ్యతను కలిగి ఉండే వారిగా లేవనెత్తండి. మీరే వారికి తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని దినమంతా కూడా సంతోష సమాధానం నెమ్మదిని దయచేయండి. మా దేశాన్ని తండ్రి సంవత్సరం అంతా కాచి దాచి కాపాడండి. ఎంతో నాయకులు అధికారులకు అందరికీ కాపుదల మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.